తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది వాస్తవమేనని, అందులో చాలా మంది వ్యక్తులు, అధికారుల ప్రమేయం ఉందని నాటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పడం చర్చనీయాంశమైంది. 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్గా ఉన్న కల్తీ నెయ్యి విషయం ఒక్కసారి కూడా ఆయన దృష్టికి రాలేదనడం, కల్తీలో తన ప్రమేయం లేదనడం పులికడిగిన ముత్యం అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. నెయ్యిని రసాయనాలతో కల్తీ చేసినట్టు సిట్ చెప్పిందే తప్ప జంతు కొవ్వులు, చేప నూనె కలిసినట్టు ఎక్కడా చెప్పలేదని అడ్డగోలుగా బుకాయించారు. ఆయన వాదన చూస్తుంటే హత్య చేసిన వ్యక్తి హత్య జరగడం వాస్తవమే, నేను కత్తితో పొడిచి చంపితే తుపాకీతో కాల్చారనడం తప్పు కదా అని దబాయించినట్లుగా ఉంది. ఇటీవల వైవి సుబ్బారెడ్డి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూని హోంమంత్రి అనిత తన ఫోన్ ద్వారా వినిపించారు. I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in all those people were named and charge-sheeted also. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ చేసి అడ్డంగా బుక్కైనా నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మహా అపచారానికి పశ్చాత్తాపడకుండా బుకాయిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. నిబంధనలు సడలించి నాణ్యత పెంచామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నిబంధనలు సడలించాకే భోలేబాబా డైరీ నకిలీ నెయ్యిని లక్షల కిలోలు సరఫరా చేసింది. CFTRI నివేదికను తాను తొక్కిపెట్టానని ఘోరమైన అభియోగం చేస్తున్నారంటూ వైవి సుబ్బారెడ్డి బుకాయిస్తున్నారు. నెయ్యి నాణ్యతపై నిజంగా సుబ్బారెడ్డికి శ్రద్ధే ఉన్నప్పుడు CFTRIకి పంపిన శాంపిళ్ల పరిస్థితేంటని అధికారుల్ని అడగకపోవటం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని పరీక్షల్లో నిర్ధారణైన తర్వాత కూడా భోలేబాబా డైరీకి లక్షల కిలోల సరఫరాకు 2022 ఆగస్టు 29న ఆర్డర్ ఇవ్వడం, అక్టోబర్ 28 వరకు ఆ డైరీ నెయ్యి సరఫరా చేయటం వాస్తవం కాదా అనేది సుబ్బారెడ్డి ఎందుకు చెప్పటం లేదు? కారకులెవరనే దానికి సమాధానం లేదు. ల్యాబ్ రిపోర్ట్ చూపించి ఆ డైరీల నుంచి ఎక్కువ కమిషన్లు దండుకోవడానికి ఆ పరీక్షలు చేయించారన్న ఆరోపణలకు ఆయన వద్ద జవాబే లేదు. చిన్నప్పన్న తన పిఏ కాదంటూ వైవి మరో వితండవాదానికి దిగారు. సుబ్బారెడ్డి అండలేకపోతే చిన్నప్పన్న లాంటి ఒక సాధారణ అవుట్సోర్సింగ్ ఉద్యోగి టీటీడీ ఇన్స్పెక్షన్ కమిటీని భోలేబాబా డైరీకి తనిఖీకి పంపించి బ్లాక్ లిస్టులో పెట్టించగలడా అనేది ప్రశ్న. ఆ డైరీ ప్రతినిధుల్ని ఢిల్లీ పిలిపించి కిలోకి 25 చొప్పున లంచం అడగటం, ప్రీమియర్ డైరీ నుంచి 50 లక్షల లంచం ఎలా తీసుకోగలడు వైవి సుబ్బారెడ్డి చెప్పాలి. అతని ఖాతాలోకి 4.5 కోట్లు ఎలా వచ్చాయో సమాధానం లేదు. చిన్నప్పన్న పిఏ కాకపోతే అతను లంచం అడిగాడని భోలేబాబా డైరీ ప్రతినిధులు సుబ్బారెడ్డికి ఎందుకు ఫిర్యాదు చేశారు? దాన్ని ఆయన ఎందుకు తొక్కిపెట్టారనేది ప్రశ్న. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదంటూ చేసే అడ్డగోలు వాదనకు NDDB నివేదిక సరైన సమాధానమిస్తుంది. NDDB రిపోర్ట్లో వెజిటబుల్ ఆయిల్స్తో పాటు పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసేందుకు అవకాశాలున్నాయని స్పష్టంగా పేర్కొంది. ల్యాబ్ రిపోర్ట్లు అంత స్పష్టంగా ఉంటే జంతువుల కొవ్వు కలవలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అడ్డగోలు వాదనేంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. టీటీడీ పాలక మండలి వేదికగా స్వామివారి ఆర్జిత సేవల టికెట్ ధరల పెంపు ప్రతిపాదనను వేలంపాటలా మార్చేసిన తీరును లైవ్లో చూసిన జనం చీత్కరించుకున్నారు. ఇలాంటి ఘనకార్యాల్ని ప్రజలు చూస్తే బండారం బయటపడుతుందనుకున్నారో ఏమో. ఆ తర్వాత ఇంకెప్పుడూ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. పాలక మండలి ఎజెండాను, నిర్ణయాల్ని టీటీడీ వెబ్సైట్లోనూ పెట్టడం మానేశారు. లైవ్ కొనసాగించి ఉంటే కల్తీ నెయ్యి సరఫరాకు రాచబాట పరిచిన సుబ్బారెడ్డి నిర్వాకాన్ని ప్రజలు అప్పుడే గుర్తించేవారేమో.